జై భీమ్. నిన్న హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామ నివాసులైన రాజ్ కుమార్ అలాగే పద్మ వారికి సంబంధించిన భూమి తగాదాల విషయంలో హుజరాబాద్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, విపరీతమైన అవినీతి వలన ఈరోజు రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ పద్మ గారు పురుగుల మందు దాగి ఆత్మహత్యకు పాల్పడి ఈరోజు ఆసుపత్రిలో పాలైంది. ఎమర్జెన్సీ కండిషన్లో 4 రోజులైతే కానీ ఏం చెప్పలేమని చెప్పి ఇక్కడ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా హుజరాబాదు ప్రాంత బిడ్డలకి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళకు జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క నిరుపేద బాధపడతా ఉన్నాడు. దీనికి గల కారణం ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యం మరియు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవినీతి రహిత పాలన మాత్రమే అని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, నిన్న రాజ్ కమల్ వీడియో చూసాము. ఆయన అడిగిన ప్రతి ప్రశ్న రాజ్ కమల్ ఒక్కడిదే కాదు, ఈ ప్రాంత బిడ్డలది, రైతులది, నిరుద్యోగులది, విద్యావంతులది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము అలాగే జిల్లా యంత్రాంగము, సంబంధిత శాఖ రాజ్ కమల్ లేవనెత్తిన అంశాల మీద ఖచ్చితంగా స్పందించాలి. రాజ్ కమల్ లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం వచ్చేదాకా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకర్తలు రాజ్ కుమార్కి, అతని కుటుంబానికి ఖచ్చితంగా అండదండగా ఉంటారు. ప్రజా సమస్యలను తీర్చి ప్రజల పట్ల దైవంగా నిలవాల్సిన అధికారులు ఈరోజు విచ్చలవిడి అవినీతితో, స్వంత నిర్ణయాలతో చట్టాలను ఉల్లంఘించి వాళ్ళు ఇవాళ ప్రజా కంటకులుగా మారుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఆసుపత్రి పాలైంది వీళ్ళమ్మ, సీరియస్ కండిషన్ ఉన్నది. ఒకవైపు వీళ్ళు ఆసుపత్రిలో పాలు చేస్తా ఉంటే ఇక్కడున్న స్థానిక నాయకులు గాని, అధికారులు గాని రాజకీయ లాబీలకు పాల్పడి అతనికి ఫోన్ చేసి భయపడతా ఉన్నారు. అండగా నిలవాల్సిన అధికారులు, అండగా నిలవాల్సిన సమాజం, అండగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు ఈ రోజు అతన్ని బెదిరిస్తూ అమ్మ ప్రాణాలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. మీకు ఇక్కడి నుంచి ధైర్యం ఎలా వచ్చింది? మేము వారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు ఈ ధైర్యం ఎక్కడిది, ఎవరిచ్చారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. మీకు అంతగానం ఉంటే రాండి, తేల్చుకుందాం. రాజ్ కుమార్ కుటుంబానికి కానీ, రాజ్ కుమార్ గారి అమ్మకి కానీ రేపు పొద్దున ఏదైనా ప్రాణాపాయం కానీ అతని మీద ఏమైనా చేసుకుంటే చట్టపరంగా ప్రజా పోరాటాల రూపంలో మిమ్మల్ని నిలదీసి పరిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. అలాగే జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ మేము సూటిగా చెప్తా ఉన్నాం, ఈ రోజు ఆ తల్లికయ్యే ఆసుపత్రి ఖర్చులు ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలని చెప్పి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ ప్రతినిధి ప్రణవ్ బాబు గారికి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు గనక ప్రభుత్వ ఖర్చులు గనక ఈ తల్లికి భరించలేకపోతే మీరు ప్రజా జీవితంలో ఉండడం వృధా అని చెప్పి మీకు ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్, జై భారత్.